హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆమ్స్టర్డామ్లో సెకండ్ రోజు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వరల్డ్ ఫేమస్ తులిప్ గార్డెన్కి పోతున్నాము. ఇది ఆమ్స్టర్డామ్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేమైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ట్రై చేసినాము, కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఒక 600 to 1 కిలోమీటర్ నడచాలని ఉండింది. అందుకే మేము క్యాబ్ బుక్ చేసుకున్నాము. క్యాబ్ ఏమో రీజనబుల్గానే ఉండింది. పోయే దారి మొత్తం ఫుల్ గ్రీనరీగానే ఉంది. మాకు చాలా నచ్చింది. అందుకే అవుటర్ కదా, సో బాగుండింది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది, కానీ కొంచెం మనం నడుచుకొని పోవాలి అక్కడ నుంచి. ఇదైతే కేక్యూనాఫ్ అని చెప్తారు, ఇది పేరు వచ్చి. ఆల్మోస్ట్ 70 lakh పీపుల్స్ వస్తారనమాట ఇయర్లీ. సీజన్ అయితే ఎప్పుడు ఉంటుంది? మార్చ్ ఎండ్ నుంచి ఏప్రిల్ ఫుల్ ఉంటుంది. మే ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది. బాగా చూడాలంటే ఏప్రిల్ లాస్ట్ వీక్లో పోతే బాగుంటుంది. ఏప్రిల్ థర్డ్ వీక్ నుంచి మే ఫస్ట్ వీక్ వరకు. మేము పోయేటప్పుడు కొన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్రెడీ కట్ చేసినారు. ఎందుకంటే వాళ్ళు అంటే నెదర్లాండ్సే చాలా బాగా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు తులిప్స్ ఫ్లవర్స్ అంతా ఆల్ ఓవర్ వరల్డ్. వాళ్ళు చాలా ఎక్కువ ట్రేడింగ్ చేస్తారనమాట ఈ ఫ్లవర్స్ వచ్చి. పక్కన ఉండే యూరోప్ కంట్రీస్, యూఎస్, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. 1 yearకి వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు 7 million ఫ్లవర్స్ వాళ్ళు ఇది చేస్తున్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. ఇక్కడ చూస్తే కనిపిస్తూ ఉంది కదా, ల్యాండ్స్ అంతా పింక్గా అలాగుంటుందన్నమాట. ఇంకా సీజన్లో పోయింటే ఆల్మోస్ట్ అవి కట్ చేస్తున్నారు, లేదంటే అది ఫుల్ ల్యాండ్ కలర్ఫుల్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూసేకి. మేము ఎంటర్ అయినప్పుడైతే మేమే ఫస్ట్ వెళ్ళింది. ఇది ఎంట్రన్స్లో మేము అక్కడ కూర్చొని ఒక 2-3 ఫోటోలు తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి చూసినామంటే క్రౌడ్ ఫుల్ అయిపోయింది అప్పటికే. మేము పోయినదే ఫస్ట్ బ్యాచ్, 8 o'clock బ్యాచ్, అదే ఫస్ట్ స్టార్టింగ్ అయ్యేదే. అప్పటికే క్రౌడ్ వచ్చాక స్టార్ట్ చేసేస్తున్నారు. ఇలా ఉండిందనమాట. అసలు ఒక్క ఈ కాకా కూడా లేదు. కానీ ఇది మేము ఆడ కూర్చొని 2 minutes అట్లా ఫొటోస్ తీసుకున్నామంటే దాని లోపల ఎంత జనం వచ్చేసినారో. చాలామంది బస్సుల్లో వచ్చినారు, క్రౌడ్ అయితే ఎక్కువ ఉన్నిందనమాట. అట్లా బస్లో వచ్చిన వాళ్ళైతే గ్రూప్స్గా వచ్చినారు. ఇండియన్స్ అయితే చాలామందే వచ్చినారు. నాకు తెలిసి యూరోప్లో ఉండే వాళ్ళు మ్యాక్సిమం అందరూ ఇప్పుడు సీజన్ వచ్చేసి ఇక్కడ తులిప్స్ చూడడానికే వస్తారనుకుంటా. సో మేమైతే చాలామంది ఇండియన్స్ని చూసినాము. బస్లో కూడా 1 day ట్రిప్ లాగా కూడా వచ్చి వెళ్తూ ఉన్నారు. మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వెళ్ళేలాగా. మేమైతే నెదర్లాండ్స్కి 4 daysకి వచ్చినాం అనమాట. రేపైతే మేము విండ్ మిల్ పోతాము. సో ఆ వీడియో కూడా వస్తుంది. ఇదైతే బయట చూడండి, వాళ్ళు గ్రూప్ వచ్చినారు విత్ గైడ్కి. వాళ్ళు పిలుచుకుపోతా ఉన్నారు లోపలికి. మేము ఇప్పుడు ఇంకా బయటనే ఉన్నాము, ఇప్పుడే ఎంట్రీ చేస్తూ ఉన్నాము లోపలికి. అలా గ్రూప్స్గా వచ్చిండే వాళ్ళు ఒక బోర్డు పట్టుకున్నారనమాట, వాళ్ళ గ్రూప్స్ ఐడెంటిఫికేషన్ కోసం. అయితే మేమైతే ప్లాంట్గా వైట్ డ్రెస్ వేసుకున్నాము, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటాయి కదా ఫ్లవర్స్, దాంట్లో వైట్ డ్రెస్ అయితే బాగా కనిపిస్తుంది అనేసి మేము 4 వైట్ అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. అయితే కలర్స్ అయితే ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు గెస్ కూడా చేయలేము. ఇక్కడ ఎంటర్ అయితేనే మనకి ఇట్లా మ్యాప్ ఇస్తారనమాట. రైట్ సైడ్లో అయితే అక్కడ ఒక ప్లాంట్స్ మనము కొనుక్కొని తీసుకొని వెళ్ళచ్చు, అట్లా స్టోర్ ఒకటి ఉండింది. ఇంకా మధ్యలో అయితే చాలా ఫుడ్ స్టోర్స్ అవంతా ఉన్నాయి. ఇవంతా మనకు వచ్చేసి మ్యాప్ చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే ఏమన్నా మిస్ కాకోకుండా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనేసి. చాలా పెద్ద గార్డెన్ అనమాట. 76 acres ఉంటుంది, అది పెద్దది. 76 acres. 76 acres లోపల. అంటే ఇప్పుడు ఎంతమంది వెళ్ళినా కూడా అక్కడ ఫొటోస్ తీసుకునేకి అందరికీ ఒక బ్యాక్ స్క్రీన్ ఫ్రీగా దొరుకుతుంది, అంత స్పేస్ ఉండింది. ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఉండిందనమాట. స్టార్టింగే ఇక్కడ ఫస్ట్ వెళ్ళంగానే అందరు ఫొటోస్ తీసుకుంటున్నారు. కొంతమంది అయితే ఫోటోగ్రాఫర్స్ని కూడా వెనకాలే పిలుచుకొచ్చుకున్నారు చాలామంది. కపుల్ షూటింగ్ కూడా చాలా జరుగుతూ ఉండింది. చాలా బాగున్నాయి అయితే ఫ్లవర్స్ చూసేకి, ఎంత బాగున్నాయి. మాకైతే బోర్ అనిపించలేదు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వెరైటీగా వాళ్ళు ఫ్లవర్స్ పెట్టినారు అక్కడ, చాలా బాగుంది. అంటే దాన్ని ప్రజెంటేషన్ కూడా అట్లా చేసినారనమాట. డిఫరెంట్గా దానిలోని ప్లాంటింగ్ డిఫరెంట్గా చేసినారు. చాలా బాగుంది. వెరైటీ మనం కూడా మనకు తెలిసిన తులిప్స్ అయితే ఇట్లా కప్స్ లాగా అలా ఉంటాయి కదా, అవే కాకోకుండా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ అంతా కూడా ఉన్నాయి. మీరు చూడండి, చాలా బాగా నచ్చుతుంది. ఎన్ని కలర్స్ ఉన్నాయనేసి మనమైతే కౌంట్ కూడా చేయలేము, అన్ని కలర్స్ ఉన్నాయి. అవి చూసేంతసేపు చాలా ప్లెజెంట్గా ఉండింది. ఈ కలర్ అయితే చాలా బాగుంది, క్రీమ్ కలరు, ఇట్లా మిక్స్డ్ కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ చూడండి, ఈ ఫ్లవర్స్ అయితే
నార్మల్ తులిప్స్ లాగా లేవు, చాలా బాగున్నాయి కదా, ఒక లోటస్ ఫ్లవర్ లాగా ఉన్నాయి. మన మాటికి పోయినిచ్చి మనకు బోర్ అని కొద్దిసేపు కూడా కూర్చోవాలనిపించదు, అంత బాగుంటుంది. జనాలు ఎంతమంది ఉన్నారు, ఎక్కడంటే అక్కడ పట్టుకొని తిరుగుతూనే ఉంటారు, ఫోటోలు, వీడియోలు, డ్యాన్సులు ఏమేమో చేస్తూనే ఉంటారు. వాళ్ళ లోపల వాళ్ళు తినేకి, తాగేకి అంత లోపలికి అన్నీ ఇస్తున్నారు వాళ్ళు. అంటే హోటళ్ళు, రెస్టారెంట్స్ ఉన్నాయి లోపల. మనం కొంచెంసేపు టైర్డ్ అయిపోతే కూర్చొని అంతా తినేసి మళ్ళా స్టార్ట్ చేస్తారు. అట్లా చాలా ప్లేసెస్ ఉన్నాయి లోపల, చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. ఈ ప్లేస్లోనే నేను ఇన్ని వెరైటీ నువ్వే చెప్పు మళ్ళీ కట్ చేస్తా చెప్పు. నాకైతే కలర్ అయితే అసలు కలర్ ఏ కలర్ ఎట్లని తెలీదు. అలాంటిలో ఇంకా నీకు రెడ్, ఎల్లో, పింక్ అంటేనే దానికైతే తెలీదు. ఇదైతే కలర్ ఏం చెప్పలేకపోతాను, అట్లా ఉన్నాయి. మధ్యలో అయితే ఇట్లా డక్స్, ఇట్లా వాటర్ ఫౌంటైన్స్, చిన్న చిన్న బ్రిడ్జ్లు, వాటర్ ఫాల్స్లు అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇంకా కొంచెం ప్లేసెస్లో మ్యూజిక్ అంతా ప్లే చేస్తూ ఉన్నారు. సో మీరు పోయినారంటే దీనికైతే మనకి 4 hours అయితే పడుతుంది మినిమం. నేను చెప్పేది అయితే మినిమం 3 to 4 hours మ్యాక్సిమం. అంటే మనం ఓపిక, చాలా వెరైటీ ఫ్లవర్స్ ఉన్నాయి. మేమైతే ప్లాంట్గానే వచ్చినాము, అందరూ వైట్ వేసుకున్నాము ఫోటో బాగా రావాలని. బాగున్నాయి ఫ్లవర్స్ అయితే, చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు చూసే కూడా ఇంకా చాలా ప్లేస్ ఉంది, సరిపోదు అనుకుంటా. పర్పుల్ ఫ్లవర్స్, మొత్తం గార్డెన్ చూడడానికైతే ఆల్మోస్ట్ 3 to 4 hours పడుతుంది. మాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం టైం ఎక్కువే పడింది. మేము 8 o'clockకి లోపలికి వచ్చినాం కదా, మాకు 9 o'clockకి మేము బోటింగ్ బుక్ చేసుకున్నాం అనమాట. కానీ ఏమైందంటే మేము పోయేసరికి బోటింగ్ దగ్గరికి 12 అయిపోయింది. మళ్ళా చూసుకొని ఉండొచ్చు, కానీ మేము చూసుకుంటా పోయేసరికి లేట్ అయిపోయింది. సో వాళ్ళు ఏమన్నారంటే ఇంత లేట్ అయితే మేము ఇచ్చేయలేదు అన్నారు. మరి వాళ్ళతో ఎట్లా ఫైట్ చేసేసి మేము బోటింగ్కి అయితే తీసుకున్నాము. నేనైతే ఏమనుకున్నానంటే వాళ్ళదే కదా, మనం ఎప్పుడు పోతే కూడా అప్పుడు అంటే ఒప్పుకుంటారు అని అనుకున్నాను. కానీ వాళ్ళు ఏమన్నారు అంటే ఒక్కొక్క బ్యాచ్కి వాళ్ళు 2 బోట్లు వస్తుంది. అంటే ఈ ఏరియాలో ఉండే కెనాల్స్ అయితే చాలా నేరోగా ఉన్నాయి, ఎక్కువ బోట్స్ అయితే పంపించడం లేదనమాట, క్రౌడ్ అయిపోతుంది అనేసి 2 బోట్లు మాత్రమే పోతున్నాయి. ఎవ్రీ 1 hour పోతూ ఉన్నాయి. టికెట్ వచ్చేసి 10 euros అనుకుంటాను అడల్ట్స్కి. ఇక్కడ మాత్రమే తక్కువ ఉండింది బోటింగ్లో ప్రైజు. సో బోటింగ్లో వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మొత్తం గార్డెన్ చూడడానికైతే మీరు మ్యాక్సిమం 6 hours, 7 hours, 8 hours కూడా ఎంజాయ్ చేయవచ్చు, అంత బాగుంటుందన్నమాట. అసలు మీకు బోర్ అనిపించదు, ఎందుకంటే అవి చూసే దీంట్లో మనకి ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అయ్యో ఇది బాగుంది, ఇది దీనికంటే బాగుంది, ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలా, అక్కడ కూర్చోవాలా, అలా అనిపిస్తుంది. కొద్దిసేపు మనం అక్కడే కూర్చొని రిలాక్స్ కూడా అవ్వచ్చు. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే మనకి ఒక 6 feet 7 feet హైట్ వరకు పెట్టినారు కొన్ని ప్లేసెస్లో, అంటే బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ తీసుకునేకి. అక్కడైతే క్యూస్లో నిల్చుకొని మరీ ఫొటోస్ తీసుకుంటున్నారు. బ్రిడ్జెస్ దగ్గర అయితే కొన్ని బోట్స్ ఉంటాయన్నమాట, బోట్స్లో కూర్చొని కొన్ని స్టిల్స్ ఇచ్చి అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు. అట్లా ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోవడానికి చాలా స్పాట్స్ అయితే క్రియేట్ చేసినారు, చాలా బాగుంది. మేమైతే వచ్చిన స్టార్టింగ్లోనే ఆగిపోయినామన్నమాట, మాతో పాటు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయినారు. పిల్లలు ఉంటే 1 hour పోయే ప్లేస్ 2 hours అవుతుంది పోయేకి. హాట్ చాక్లెట్ అయితే పప్పు తీసుకున్నాడు, కానీ చిన్నోడు వదలలేదు వాడిని తాగేకి. మొత్తం తీసుకొని తాగుతూనే ఉన్నాడు. మధ్యలో తీసి కొంచెం ఇచ్చినా నేను పప్పుకి, సరే పప్పు కొంచెం ఇస్తామని, అంతే తల పట్టేసుకున్నాడు అన్నమాట. వచ్చేసింది. చూడండి వాడికి ఎంత కోపం వచ్చింది. వాడు తాగలేదంట, తల పట్టుకున్నాడు, అరుస్తానే ఉన్నాడు, అందరూ చూస్తూ ఉన్నారు అక్కడ. మా చిన్నోడు అరిస్తే మామూలుగా ఉండదు, ఇక్కడ అరిస్తే ఒక 1/2 kilometerకి వినిపిస్తుంది అనమాట, అంతగా అరుస్తాడు. அவருக்கு கூட அப்படிதான், அண்ணன் தம்பி நான் ஞாபகம் வரமாட்டா.
ఇక్కడేమంటే వీళ్ళు చాలా సైలెంట్ మెయింటైన్ చేస్తారు కదా! మేము ఇంట్లో కూడా భయపడతాము. ఎందుకంటే మా నెయిబర్స్ చాలా కంప్లెయింట్ చేస్తారు. ఆఫ్టర్ 7:00 8:00 తర్వాత సౌండ్ వస్తే కంప్లెయింట్ చేస్తారనమాట. చిన్నపిల్లలు మామూలుగా నడిచేది ఎట్లా నడుస్తారు? కొంచెం పరిగెత్తేలాగా కదా! ఆ సౌండ్‌కి కూడా వచ్చేస్తారు. సో, ఆ ఒక్క రీజన్‌కే ఇండియాకి వచ్చేయాలనిపిస్తుంది. కానీ ఇట్లా తిరిగినప్పుడు మాత్రం ఇండియాకి రావాలనిపించదు. కదా! అదే ఉండే రోజులో ఎట్లైనా తిరిగేసిపోదాం. ఇంకే అక్కడక్కడైతే ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్‌లు ఉండిన్నాయి. చాలా నిన్నింది ఇది. అక్కడ అంటే ఫోటోస్ తీసుకునేకైతే చాలా ప్లేసెస్ బాగుండింది. అందుకే వాళ్ళు సెటప్ అంతా అట్లా కూడా చేస్తున్నారు. ఈ వాటర్ ఏం సెట్ చేయలేదులెండి. నేచురల్‌గా ఫ్లో అవుతున్నాయి. ఇక్కడ కెనాల్స్ ఎక్కువ ఫేమస్ కదా! చాలా బాగున్నాయి. సిటీస్ ఎంత డెవలప్ అయినా గానీ సిటీస్‌లో మిడిల్ ఆఫ్ ద సిటీస్ ఎక్కడ చూసినా కెనాల్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నా కానీ, బిల్డింగ్స్ ఉన్నా కానీ, దాంట్లో పక్కన కూడా చిన్న కెనాల్స్ చాలా బాగున్నాయి. చాలా సైకిల్స్ యూజ్ చేస్తున్నారు వీళ్ళు. స్ట్రీట్‌లో మనం మినిమమ్ 1000 సైకిల్స్ చూడొచ్చు మనం నిల్చుకున్న పిచ్చి ప్లేస్‌లో. పిచ్చిగా పెట్టుకున్నారు సైకిల్స్ అయితే. అదంటే వాళ్ళది సైకిల్ కల్చర్ అనమాట. అందరూ అట్లే చెప్తున్నారు. వాళ్ళు ఎక్కువ కారు, బైక్ వాడుకునేది కనుకన సైకిల్ ఎక్కువ వాడుతున్నారు. అంటే ఎక్కడ చూస్తే కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ముసలి వాళ్ళు కూడా సైకిల్ తోలుతానే ఉన్నారు. యాడంటే ఆడ చూస్తే సైకిల్‌లోనే పోతారు. ఈ తులిప్స్ తోటలు చూడాలనుకుంటే మీరు సైక్లింగ్ తీసుకునేసి అవుటర్‌లో పోయినారంటే మొత్తం కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది. మీరు చూడండి. మేము క్యాబ్‌లో వచ్చేటప్పుడైతే కొన్ని ఫీల్డ్స్ చూసినాము. చాలా బాగుంది. చాలా దూరం నుంచే మీకు పర్పుల్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ ఫుల్ ల్యాండ్ కలర్‌ఫుల్‌గా కనిపిస్తది. చాలా బాగుంటుందన్నమాట. ఎవరైనా వెళ్ళేటట్టుంటే మార్నింగ్, ఈవినింగ్ కానీ ట్రై చేయండి. ఆఫ్టర్‌నూన్ అయితే కొంచెం వేడి ఎక్కువే ఉంది ఇక్కడ. సమ్మర్ స్టార్ట్ అయినట్టు అనిపించిందనమాట. సో, మీరైతే మార్నింగ్, ఈవినింగ్ ట్రై చేయండి బాగుంటుంది. ఇదైతే పప్పునే కనిపెట్టినాడు. ఆడ వాటర్‌లో రెయిన్‌బో కలర్ వస్తుంది అని చెప్పినాడు. నాకేమో ఫస్ట్ అనిపియలేదు. సన్‌లైట్ వచ్చేటప్పుడు దాని మీద పడతాంది. అప్పుడు అది రెయిన్‌బో కలర్స్ వస్తుంది. ఇంకా ఇదే లాస్ట్ అనిపిస్తా ఉంది. కానీ కంటిన్యూస్‌గా ఇంకా సూపర్ ఫ్లవర్స్ అయితే కనిపిస్తా ఉన్నాయన్నమాట. ఎంత బాగున్నాయో కలర్స్ అయితే పర్పుల్, వైట్, లాస్ట్‌లో బ్లాక్ కలర్స్ కూడా ఉండింది. అది లాస్ట్‌లో చూడండి మీకి బ్లాక్ కలర్ తులిప్స్ కూడా మీకు లాస్ట్‌లో పెట్టినాను ఒక క్లిప్పు. నా దగ్గర ఉండేది వీడియోస్‌లో చాలా వరకైతే కట్ చేసి పెట్టినాను. లెంత్ ఎక్కువ వస్తుందనేసి. నాకు ఒక్కటేం అర్థం కావట్లేదంటే ఇంత పెద్ద గార్డెన్ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో నాకు అర్థం ఆ! కావట్లేదు. అంటే వాళ్ళు పనిచేసే వాళ్ళు కూడా చిన్న చెత్త కింద పడితే కూడా పిక్ చేస్తున్నారు. అంటే చెత్త అంటే ఒక పువ్వు రెక్క రాలి కింద పడితే కూడా ఆ పెటల్స్ అంతా కూడా పిక్ చేస్తా ఉన్నారనమాట. డ్రై లీఫ్ కానీ, పెటల్స్ కానీ ఏది కింద పడినా పిక్ చేస్తున్నారు. కంటిన్యూస్‌గా ఆడ వర్క్ చేస్తానే ఉన్నారు వాళ్ళు. ఆడ కొంతమందిని చూసినాం కదా! చాలా మంది వాళ్ళకైతే టూరిస్టుల నుంచి చాలా డబ్బులు వస్తుంది అనుకుంటా దీనికి. ఒక్క రోజుకి ఎంతమంది వచ్చినారు వాళ్ళు. అంటే టికెట్ వచ్చేసి €20 ఎంట్రన్స్. €24 ఒక్కరికి. దీనికి ఎంట్రన్స్ టికెట్ అయితే €24 అడల్ట్స్‌కి. కిడ్స్‌కి అయితే €10. €10 అట్లా ఉంటుంది. లోపల ఫుడ్ అయితే ఉంటుంది కానీ బెటర్ కిడ్స్ ఉంటే కన్నా ఇంకొంచెం ఎక్కువ తీసుకోపోతేనే బాగుంటుంది. ప్లస్ వాటర్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలా. నడిచి టైర్డ్ అయిపోతాం కదా! అది కాకోకుండా నెదర్లాండ్స్ మేమైతే జర్మనీలో ఉన్నాం. మాకు ఇంకా చలి చాలా ఉంది. కానీ నెదర్లాండ్స్‌లో అట్లా లేదు. చాలా వేడి ఉందన్నమాట. ఎండగా ఉండింది.
ఇప్పుడైతే ఒక టైమింగ్ పెట్టుకున్నారు వాళ్ళు కిడ్స్‌కి అంతా ఒక డాన్స్ అంతా చేస్తున్నారు. ఏదో వాళ్ళు డచ్ లాంగ్వేజ్‌లో ఏమో ఈవెంట్ లాగా చేస్తా ఉన్నారు పిల్లలకంతా. చాలా బాగుండింది ఇక్కడ. అంటే యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి పిల్లలకి ఆడుకునేకి. అక్కడ ఆడుకునేకి యాక్టివిటీస్ ఒక పక్క పెట్టినారు. అక్కడే ఫుడ్ స్టాల్స్ ఉంది. ఇంకా కూర్చొనేసి ఎలా రిలాక్స్ అయితున్నారో చూడండి. నెక్స్ట్ క్లిప్‌లో వస్తుంది. మా చిన్నోడైతే ఆ బొమ్మల్ని చూసి కూడా భయపడి పరిగెత్తన్నాడనమాట. అన్నం రసం అన్నం పప్పుకి నానేసి అమ్మకి చిక్కి 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 dos satu popo అందరూ అయితే టైర్డ్ అయిపోయినారు. ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయింది. అందరూ పిక్నిక్ లాగా కూర్చొని అంతా ఇది ఎత్తుకొని వచ్చినారు వాళ్ళు. మ్యాట్ లాగా ఎత్తుకొని వచ్చి ఆడే పనుకొని తినేదంతా లంచ్ అంతా తీసుకొని వచ్చి ఆడే తింటా ఉన్నారు. పనుకున్నారు. ఆ అమ్మ అయితే ఆడే పనుకుంది. చాలాసేపు నుంచి అక్కడే ఉంది. మేము ఈడ పోయినాము ఆడ పోయినాము తిరిగి మళ్ళీ వచ్చినాం ప్లేస్ ఉందా ఏమని చూద్దామని మళ్ళీ కూడా బయలుదేరలేదు వాళ్ళు. ఆడ పనుకొని నిద్రపోతున్నారు వాళ్ళు. ఇంకా మాకు ఇది అయిపోయిన తర్వాత మాకైతే బోట్ రైడ్ ఉంది. దాని తర్వాత ఇంకొక తులిప్స్ ఫీల్డ్స్ బుక్ చేసుకున్నాము. ఇదైతే గార్డెను మాకు ముందరే తెలుసు. ఎందుకంటే గార్డెన్ ఇట్లా ఉంటుంది. ఫీల్డ్స్ మనము ఐ మూవీలో వస్తుంది కదా కుమారి సాంగ్లో, ఆ సాంగ్లో వచ్చేది అట్లా ఒక ఫీల్డ్ ఉంది అని చెప్తున్నారు. అది అట్లాంటివి చూడాలంటే ఫీల్డ్కి పోవాలని చెప్తున్నారు. అందుకే మేము అది కూడా బుక్ చేసుకున్నాము. మేమైతే బోట్ రైడ్కి వెయిట్ చేస్తాము. బోట్ ఇంకా రాలేదు. బోటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంటి వెనకాల వాటర్స్ని స్విమ్మింగ్ పూల్గా యూజ్ చేసుకుంటున్నారు. చాలా బాగుందన్నమాట. నాకు సేమ్ కేరళలో బ్యాక్ వాటర్సే గుర్తు. అందుకైతే చిన్న చిన్న బోట్స్లో కపుల్స్, సింగిల్ బోట్స్లో అలా ఆ పేరు తెలియదు కానీ అట్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనిపించింది మాకు. చాలా బాగుంది. ఇది అయిపోయిన తర్వాత అయితే మేము వస్తే టులిప్ ఫీల్డ్స్కి అయితే పోయినాము. ఆ ఫీల్డ్స్ అయితే ఎంత బాగుందంటే చాలా 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 బాగుంది. అన్ని కలర్స్ అక్కడ కూడా. ఏదన్నా పోయినామంటే ఏదన్నా లొకేషన్కి మనకి టైర్డ్ అనిపించేస్తుంది, వెళ్ళిపోవాలా ఇంటికి అనిపిస్తుంది కదా. ఫస్ట్ టైం మాకు ఇవి చూసిన తర్వాత పోవాలా అనిపించలేదు, అసలు రావాలనిపించలేదు. ఒకవేళ రిలాక్స్ అవ్వాలంటే అక్కడే కూర్చొని రిలాక్స్ అయ్యేలాగా ఉన్నింది. అక్కడైతే ఆ ఫ్లవర్స్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. తులిప్స్ కాదు, అవి వేరే ఫ్లవర్స్ ఏదో కదా. బ్లాక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది పర్పుల్, ఇది బ్లాక్. చూడండి నా కలర్స్ అట్లా ఉంటాయి. సంతోష్కి బేసిక్ కలర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకనేసి నాకు తెలీదు. ఎల్లోని ఆరెంజ్ అంటాడు, పింక్ని రెడ్ అంటాడు. ఎందుకు కలర్తో ఏం పని? అట్లా కలర్ కొంచెం కన్ఫ్యూజన్ అనమాట. ఫైనల్గా మాకైతే అయిపోయింది. ఇట్లయితే క్రౌడ్ అయితే మామూలుగా లేదు. సో అర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది అనమాట. ఏ దానికైనా మేమైతే మార్నింగే వెళ్ళాలని వెళ్తున్నాము, కానీ మార్నింగ్ కూడా లేట్ అయిపోతుంది. 8 o'clock అనేది కూడా లేటే అనిపిస్తుంది. అక్కడికి ఇంకా కొంచెం తొందర పోయినా కానీ బాగానే ఉంటుంది. ముందరే మేము ప్లాన్ చేసుకున్నాం పొద్దునే ఫస్ట్కి గార్డెన్కి పోవాలని. ఎందుకంటే మధ్యాహ్నంకి అక్కడ బుక్ చేసుకున్నాము ఫీల్డ్స్కి. క్యాబ్ బుక్ చేసుకుని అక్కడ నుంచి ఒక 4 kilometers ఇక్కడ ఫీల్డ్ దగ్గర వచ్చినాము. ఇది యూరోప్ టూర్ వెళ్ళే వాళ్ళకి బెస్ట్ ప్లేసెస్ అవన్నీ చూస్ చేసుకుంటా అంటారు కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. మాకైతే చాలా నచ్చింది. ఇది కూడా ఒక బెస్ట్ ప్లేస్ అనే చెప్పచ్చు. మాకు బెస్ట్ మెమరీస్ అనేలాగా ఉండింది. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసినాము. ఇంకొకవేళ మాకు ఛాన్సెస్ ఉంటే ఇంకొకసారి రీవిజిట్ అయితే చేసే ట్రై చేయాలన్నమాట. అంటే మనము ఆ సైకిల్ రైడ్స్, ల్యాండ్ మొత్తం అదంతా ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు.
ఇక్కడైతే ఇక్కడ ఫోటోషూట్కి వస్తూ ఉన్నారు చాలా మంది. ఇదే అండి ఫీల్స్ లాగా ఉంది, అంటే ఒక్కొక్క కలర్స్ సాంగ్ ఉంది కుమారి సాంగ్, అట్లా పెద్ద ఫీల్. అదొక్క సాంగే కాదు, చాలా సాంగ్లో ఉంటాయి. నాకు తెలిసిండేది అది ఒక సాంగే, ఎందుకంటే మేము అదే చూసినాము తమిళ సినిమాలో. ఇక్కడ పిల్లలు అయితే ఆడుకునేకి, ఎక్కడికి పోయినా పిల్లలకి ఆడుకునే ప్లేస్. ఇక్కడైతే థీమ్ బేస్డ్ లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ థీమ్ బేస్డ్ ఉంటుంది. మనకి ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇంకా అప్కమింగ్ వీడియోస్ అయితే రేపైతే మేము రోటర్డమ్ పోతా ఉన్నాము. పక్కన ఉండే సిటీ అది, రామచూడం నుంచి ఒక 80 కిలోమీటర్స్ 1.5 hour ట్రైన్ జర్నీ చేయాలి. మేమైతే అక్కడికి పోయాక బుక్ చేసుకున్నాము. అది కూడా చాలా బాగుంటుంది. అది ఇంకొకటి వచ్చేసి విండ్ మిల్స్కి అయితే వెళ్ళినాము. ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాం అనమాట. ఎవరైనా యూరోప్ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. 1 month 1 week 15 days యూరోప్ తిరిగేయచ్చు అని చెప్తా అంటారు కదా, అట్లా వాళ్ళకైతే ఈ వీడియో చూడండి. మనకి 1 week 1 monthలో అంతా యూరోప్ మొత్తం తిరగలేము, ఎందుకంటే యూరోప్లో ఉండే వాళ్ళకి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఏమేమి లొకేషన్స్ ఉంటాయి అనేసి. సో మీరైతే నా వీడియోస్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా. డీప్గా మేము 4 days 5 days ట్రిప్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. లాస్ట్ వీడియోలో అయితే కొంతమంది కమెంట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ అండి. అట్లే మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకా మంచి వీడియోతో వస్తాము. బాయ్ బాయ్.